ఆరూరి ఘర్ వాపసి బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సో పాపం బీజేపీ ఎందుకో గత ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఇట్లా ఎగిసిపడింది. ఎన్నికలు అయిపోగానే అంతే స్పీడ్లో కిందికి నేలబారుతుంది. ఏంది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని బీజేపీలకు వెళ్ళిన నాయకులంతా ఈరోజు మళ్ళా వాళ్ళు పునః సమీక్ష చేసుకుంటున్నారు, పునరాలోచించుకుంటున్నారు. ఎందులో నుంచి అయితే వెళ్ళారో అందులోకి వస్తున్నారు. కొంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ కి వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి మళ్ళా చేరికలు రివర్స్. సో ఘర్ వాపసి అని ఎవరు బీజేపీ అంటున్నది. ఘర్ వాపసి దేనికోసము? ఇతర మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళా హిందుత్వంలోకి రండి అని ఘర్ వాపసి కార్యక్రమాన్ని వాళ్ళు చేపడితే, ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళా వాళ్ళ సొంత పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. అది ఘర్ వాపసి కార్యక్రమం. సో ఆ ఘర్ వాపసిలో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తలేదు. అక్కడ వాళ్ళు మనలేకపోతున్నారు అనేది తీవ్రంగా ఒక చర్చ జరుగుతుంది ఆ పార్టీలో. ఈ పార్టీలో బయట నుంచి వచ్చిన వాళ్ళకు పార్టీ నాయకత్వం, అధినాయకత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు అయితే అసలు వాళ్ళని ఇక ఆ పార్టీకి దుష్మన్లుగానే చూస్తున్నారు తప్ప పార్టీని చేరి వీళ్ళు బలోపేతం చేయడానికి వచ్చినట్లు ఎవరు చూడడం లేదు. బీజేపీలో ఉన్న విజయశాంతి అటుపోయే, బీజేపీలో ఉన్న ఇప్పుడు ఆర్య రమేష్ ఇటు రాబట్టే, బీజేపీలో ఉన్న సీతారాం నాయక్ లాంటి వాళ్ళు నేతలు మాట్లాడలేరు. రాజయ్య యాదవ్ లాంటి నాయకుని అసలు వీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇంతకుముందు ఉన్న కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీ నుంచి ఎవరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయన ఆర్ఎల్డీ అక్కడ కూడా పొసగలేక ఆయన సొంత పార్టీ పెట్టుకునే సొంత పార్టీ ఏంది ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయాయి. సో ఇట్లా బీజేపీలోకి వెళ్ళిన నాయకులు అనేక మంది ఘర్ వాపసి కార్యక్రమాన్ని చేస్తున్నారు, లేదా ఆ పార్టీని వీడి వేరే పార్టీలలోకి పోతున్నారు, అందులో ఇమడలేకపోతున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఎవరు ఆరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా 3 సార్లు బ్రహ్మాండమైన రికార్డు సాధించి ఆ పార్టీ ఓడిపోగానే వెంటనే బీజేపీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిని ఆ పార్టీలో సరైన గుర్తింపు గౌరవం లేక మళ్ళా సొంత పార్టీకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఆల్రెడీ వస్తారని, రాబోయే స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో ఈయన కూడా పోటీలో ఉంటాడు అనే ఒక చర్చ ఉన్నది. రాజయ్య ఆల్రెడీ అక్కడి నుంచి గెలిచిండు కాబట్టి ఆయన పోటీ పడతారని, ఇంకా వేరే నాయకులు కూడా వచ్చి అక్కడ బీఆర్ఎస్ తరపుగా పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. సో స్టేషన్ గన్పూర్ ఎన్నికలు, ఉప ఎన్నికలు వస్తే వీళ్ళందరికీ అద్భుతమైన అవకాశం వస్తుందని వీళ్ళందరూ ఆశపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఇది ఘర్ వాపసి కార్యక్రమం ఆరూరి రమేష్.